హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్స్ హాట్గా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ తమ పాయింట్స్తో ఇతరులను నామినేట్ చేస్తూ స్ట్రాంగ్గా బల్లగుద్ది తమ పాయింట్ని అయితే చెప్తున్నారు. అయితే అపోనెంట్ కంటెస్టెంట్స్ కూడా అదే వారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మొట్టమొదటిసారి సోనియాకి బిగ్ బాస్ హౌస్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎదురయ్యాడు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే నబీల్ మొదటిసారి సోనియా నోరు మూయించాడు. నబీల్ సోనియాను నామినేట్ చేసి ఆ తర్వాత రీజన్ చెప్తూ మీరు చాలా గట్టిగా అరుస్తున్నారు, ఆ రోజు సంచాలకంగా చేసే సమయంలో అరిస్తే మీ మెడ దగ్గర నరాలు కనిపిస్తున్నాయి అని చెప్తే నా మాట మీకు వినపడడం లేదు అని చెప్తుంటే కౌంటర్గా అప్పుడు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని వెనక్కి, నువ్వు తీసుకొచ్చావా అంటూ సోనియా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. దీంతో నబీల్ ఓహో మేడం ఫస్ట్ నా పాయింట్ అయిపోని అని చెప్తున్నా కూడా సోనియా ఒక్కటే మాట్లాడుతూ ఉండడంతో హో మేడం అంటున్నా కూడా సోనియా రెచ్చిపోవడంతో చెవులు మూసుకొని రకరకాల సౌండ్ చేస్తూ సోనియాకి స్ట్రాంగ్ దమ్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో యష్మి ఆదిత్యవం ఫుల్గా నవ్వుకుంటున్నారు. అయితే సోనియా అందరి దగ్గర అదే పని చేస్తుంది. ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్పాలని చూసినా కూడా వారిని ఆ పాయింట్ చెప్పనివ్వకుండా సోనియా వారికి మాటలతో సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ టైం నబీల్ మాత్రం సోనియాకి ఫుల్ దమ్కి ఇచ్చాడని చెప్పవచ్చు. దెబ్బకి సోనియా లైన్లోకి వచ్చి సైలెంట్ అయ్యి చెప్పు నబీల్ నీ పాయింట్ ఏదో, ఆ తర్వాత నేను మాట్లాడతాను అంటే చెప్పింది. మొత్తంగా సోనియాకి బిగ్ బాస్ హౌస్లో కౌంటర్ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నబీలే అని నిరూపించుకున్నాడు. ఫైనల్గా సోనియా నబీల్ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నబీల్కి సపోర్ట్ చేస్తున్నట్టయితే నబీల్ అని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.